ఒక జనసేన కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని తెలుగుదేశం అనుకూల పత్రికలు అయితే హైలైట్ చేయలేదు, కానీ సాక్షి వాళ్ళు రాసుకొచ్చారు. జనసేన చెప్పాలి అతనికి అవునా కాదా, తమ కార్యకర్త అవునా కాదా అని. ఇక్కడ దీంట్లో సాక్షి రాసుకొచ్చిన కథనం ఏంటంటే, తాజాగా ఏలూరు జిల్లా కలిదిండి మండలం సానారుద్రవరానికి చెందిన వెన్నకోట రామకృష్ణ అనే జనసేన కార్యకర్త గురువారం రాత్రి గ్రామంలో వేప చెట్టు కురేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతనికి భార్య, 2 పిల్లలు ఉన్నారు. కూటమి విజయం తర్వాత కొద్ది రోజులు గ్రామంలో మట్టి మైనింగ్ చేస్తున్నాడు. ఈ నెల 23న అతని మట్టి లారీని, జేసీబీని కలిదిండి పోలీసులు సీజ్ చేసి స్టేషన్కి తరలించారు. ఇదే గ్రామానికి చెందిన మైనింగ్ వ్యాపారులు వలవల రవితేజ జనసేన, మరుబోయిన పూర్ణచంద్రరావు టీడీపీ పోలీసులకు సమాచారం అందించారని తెలుసుకున్న రామకృష్ణ ఇదే మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన టీడీపీ కీలక నేత వల్లభనేని శ్రీనివాస్ చౌదరి దగ్గరికి వెళ్ళి స్టేషన్ నుంచి లారీని, జేసీబీని విడిపించాలని కోరాడు. దీంతో సదరు టీడీపీ నేత కులాల ప్రస్తావన తీసుకొచ్చి అవమానించడంతో రామకృష్ణ మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య చేసుకున్నాడు. తన భర్తను భయపెట్టిన రవితేజ, పూర్ణచంద్రరావుతో పాటు వీరికి అండగా నిలిచిన శ్రీనివాస్ చౌదరి మీద కఠిన చర్యలు తీసుకొని మృతుడి వారి సుధారాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కైకలూరుకి తరలించారు. మరోవైపు టీడీపీ నేతలను అరెస్ట్ చేయాలంటూ మృతుడి బంధువులు, జనసేన కార్యకర్తలు కైకలూరు ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట నేషనల్ హైవే మీద ఆందోళన చేపట్టారు. అయితే రామకృష్ణ ఉరి వేసుకుని మృతి చెందాడని చెప్తుంటే మృతదేహం ఉన్న తీరు చూస్తే ఇది హత్య, ఆత్మహత్య అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతుడి కాళ్ళు నేలను తాకి ఉన్నాయి. భార్య సుధారాణి సైతం తన భర్తను చంపి ఉరివేసి ఉండొచ్చని పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్లో అనుమానం వ్యక్తం చేశారు.